హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి ఈ మ్యూజిక్ వినండి. ఈ మ్యూజిక్ ఆధారంగా సినిమా పేరుని గెస్ చేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీరు నన్ను సపోర్ట్ చేయాలంటే ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. పీరియడ్ సమయంలో బ్లీడింగ్ బాగా ఎక్కువగా అవుతుంది. అలాంటప్పుడు బెల్లాన్ని ఉపయోగించడం వల్ల చాలా మంచి ఉపయోగం ఉంటుంది. కానీ పీరియడ్స్ రెగ్యులర్ గా రావడానికి కూడా బెల్లం బాగా ఉపయోగపడుతుందని చెబుతూ ఉంటారు. నిజానికి పీరియడ్స్ టైంలో బెల్లం తీసుకోమని డాక్టర్లు కూడా చెబుతూ ఉంటారు. ఎందుకంటే బెల్లంలో హిమోగ్లోబిన్ శాతం పెంచే గుణం ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కువగా కంప్యూటర్ మరియు సెల్ ఫోన్లో వెబ్సైట్లు అనేవి ఓపెన్ చేస్తూ ఉంటాం. అయితే క్యాప్చా అనేది మీలో చాలా మంది చూసే ఉంటారు. క్యాప్చా అనేది ఆన్లైన్ వినియోగదారులు నిజంగా మానవుడా లేదా బాటా అని నిర్ధారించడానికి రూపొందించబడింది. క్యాప్చా అనేది కంప్యూటర్ మరియు మానవులను వేరువేరు అని చెప్పడానికి పూర్తిగా రూపొందించబడింది. ఇది పూర్తిగా ఆటోమేటిక్ పబ్లిక్ ట్యూరింగ్ టెస్ట్ అనేది సంక్లిష్టమైన రూపం. వినియోగదారులు తరచుగా ఇంటర్నెట్లో క్యాప్చా మరియు రీక్యాప్చా పరీక్షలు ఎదుర్కొంటూ ఉన్నారు. సగటు ఒక మనిషి తలలో 1,00,000 నుంచి 1,50,000 వెంట్రుకలు ఉంటాయి. జుట్టు చాలా బలంగా ఉంటుంది. ప్రతి 100 గ్రాముల వెంట్రుకలు 3.5 ఔన్సుల ఒత్తిడిని తట్టుకోగలదు. నెత్తిమీద చర్మం తగినంత బలంగా ఉంటే సగటు తల వెంట్రుకలు 10 నుంచి 15 టన్నుల బరువును పట్టుకోగలవు. మానవ జుట్టు స్వయం ప్రతిపత్తితో పెరుగుతూ ఉంటుంది. ఒక వ్యక్తి తన ప్రోగ్రామిక్ ఉద్యోగాన్ని రహస్యంగా చైనాకు అప్పగించాడు. అతను తన పని చేసుకుంటూనే రోజు పిల్లి వీడియోలు చూడటం, రెడిట్ మరియు ఫేస్బుక్ లో సర్ఫింగ్ చేయడం వంటి ఆటలతో అతను కాలక్షేపం చేశాడు. అతన్ని పట్టుకోవడానికి మరియు ఉద్యోగం నుంచి తొలగించడానికి ముందు అతను 100,000 కోట్లు సంపాదించాడు. భూమి, విశ్వం, గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ సామాన్యులకు ఎప్పుడూ వింతే. విశ్వం ఎంత పెద్దది, అందులో మనమెంత, మనం ఎక్కడున్నాం, మనం తర్వాత ఏంటి, ఇలా రకరకాల ప్రశ్నలు చాలా మంది మధ్యలో మెదలక మానదు. అయితే అలాగే మనం ఆలోచిస్తే అసలు ఈ ప్రపంచం ఎంత, ఎక్కడ అంతమవుతుంది, ఆ తర్వాత ఏముంది, ఇలాంటి ప్రశ్నలు కూడా పలువురిలో తలెత్తుతూ ఉంటాయి. మనం ఉంటున్న వీధికి, ఊరికి, జిల్లాకి, రాష్ట్రానికి, దేశానికి సరిహద్దులు ఎలా ఉన్నాయో ఈ ప్రపంచానికి కూడా సరిహద్దులు ఉన్నాయి. భూమి గుండ్రంగా ఉందనేది మనందరికీ తెలుసు. ఈ భూమి యొక్క ప్రతి మూలలో ఒకటి లేదా మరొక దేశం ఉంది. ప్రతి దేశం దాని సహజ సౌందర్యం వల్ల అందంగా ఉంటుంది. కొన్ని దేశాలు వాటి చారిత్రక కట్టడాలకు ప్రసిద్ధి చెందాయి. మరికొన్ని దేశాలు సాహస దృశ్యాలు ప్రసిద్ధి చెందాయి. ఈ ప్రపంచంలో చివరి దేశం నార్వే అని మీ అందరికీ తెలుసు. ఈ దేశం గురించి చాలా మందికి ఆశ్చర్యపోయే నిజాలు ఉన్నాయి. ఇక్కడ భూమి ముగుస్తుంది. ఈ దేశం ఉత్తర ధ్రువానికి సమీపాన ఉంది. ఉత్తర ధ్రువం అంటే భూమి అక్షం మీద తిరుగుతూ ఉంటుంది. కాబట్టి నార్వే ఎలా ఉంటుందో మీరు ఊహించవచ్చు. ఈ దేశం చాలా అందంగా ఉంటుంది. అయితే ఇక్కడ రాత్రి లేదని మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోవచ్చు. ఉత్తర నార్వేలో హెవర్ఫేష్ నగరంలో సూర్యుడు కేవలం 40 నిమిషాలు మాత్రమే అస్తమిస్తాడు. అందుకే దీన్ని అర్ధరాత్రి సూర్యుడి దేశం అని కూడా అంటారు. అంటే ఇక్కడ కేవలం 40 నిమిషాలు మాత్రమే చీకటిగా ఉంటుంది. మిగిలిన 23 గంటల 20 నిమిషాలు ఈ నగరం కాంతితో నిండి ఉంటుంది. నార్వే ప్రపంచంలోని ధనిక దేశంలో ఒకటి. ఇది రిచెస్ట్ కంట్రీతో పాటు ప్రకృతి రమణీయాలకు పెట్టింది పేరు. ప్రపంచంలో ప్రతి ప్రాంతం నుంచి ఇక్కడ పర్యాటకులు తరలి వస్తూ ఉంటారు. ఈ దేశంలో చాలా చల్లని వాతావరణం ఉంటుంది. ఇది పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే ప్రపంచంలో కొన్ని దేశాల్లో వేసవి ఉష్ణోగ్రత 45 నుంచి 50 డిగ్రీల మధ్య ఉంటే ఈ దేశంలో వేసవి మంచు ఉంటుంది. ఈ సమయంలో ఇక్కడ ఉష్ణోగ్రత 0 డిగ్రీల వరకు ఉంటుంది. తీవ్రమైన చలితో ఇక్కడ ఉష్ణోగ్రత -45 డిగ్రీలకు పడిపోతుంది. ఉత్తర ధ్రువానికి సమీపంలో ఉండడం వల్ల ఇతర దేశాల వల్లే నార్వే దేశంలో ప్రతిరోజు రాత్రి పగలు ఉండవు. బదులుగా దీనికి 6 నెలల పగలు ఉంటే 6 నెలల రాత్రి ఉంటాయి. శీతాకాలంలో సూర్యుడు ఇక్కడ కనిపించడు. కానీ వేసవిలో సూర్యుడు ఇక్కడ ఎప్పుడూ అస్తమించడు. అంటే వేసవి రోజుల్లో ఇక్కడ రాత్రులు ఉండవు. అందుకే ఈ దేశం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నార్వే వెళ్లాలంటే ఈ 69 రహదారి భూమి యొక్క చివర్లను నార్వే కలుపుతుంది. మీరు ముందుకు వెళ్తున్నప్పుడు ఈ రహదారి ఇక్కడ ముగుస్తుంది. మీరు అక్కడికి వెళ్ళాక ఎక్కడికి వెళ్లాలో మీకు తెలియదు. ఎందుకంటే ప్రపంచం ఇక్కడ ముగుస్తుంది. ఈ హైవేపై ఒంటరిగా వెళ్లడం నిషిద్ధం. ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ మాత్రమే వెళ్లడానికి అనుమతి ఉంది. ఈ రహదారిపై ఎవరూ ఒంటరిగా వెళ్లడానికి లేదా ఒంటరిగా డ్రైవ్ చేయడానికి అనుమతి లేదు. వినాయకుడు బావిలో స్వయంభువుగా వెలసిన క్షేత్రం కాణిపాకం. విహారీపురం అనే ఊర్లో దివ్యాంగులు 3 అన్నదమ్ములు బావిని తవ్వుతుండగా స్వామివారి విగ్రహం బయటపడింది. గ్రామస్తులు ఆయనకు సమర్పించిన కొబ్బరికాయల నీరు ఎకరం మేర పారడంతో విహారీపురం కాణిపాకంగా మారిందంట. ఇక్కడ తప్పుడు ప్రమాణం చేసిన వారిని స్వామివారి శిక్షిస్తారని చెబుతూ ఉంటారు. నిత్యం పెరిగే వరసిద్ధి గణపయ్యకు అనేక మంది తమ మొక్కులు కూడా వెచ్చిస్తూ ఉంటారు.
మన శరీరానికి ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే ముఖ్యం. అయితే నిద్రపోవాలంటే కొంతమంది భయపడుతూ ఉంటారు. అలా నిద్ర అంటే ఉండే భయాన్ని సోమ్నిఫోబియా, హిప్నోఫోబియా అని అంటారు. ఉల్కలో అంతరిక్షంలో ఉండే వస్తువులు అంటే ధూళి రేణువుల నుండి గ్రహ శకలాల వరకు మెట్రాయిడ్లు ఒక గ్రహం యొక్క వాతావరణంలోకి ప్రవేశించి ఫైర్ బాల్ వలె కాలిపోతాయి. వాటిని ఉల్కలు అంటారు. ఉల్క చెక్కు చెదరకుండా ఉండి గ్రహం యొక్క ఉపరితలాన్ని తాకినట్లయితే దాన్ని ఉల్క అని అంటారు. సాధారణంగా ఊరి పేర్లు అనేవి కొన్ని పెద్దగా ఉంటాయి, మరికొన్ని చిన్నగా ఉంటాయి. అయితే మనందరికీ తెలిసిన ఒక ఊరి పేరు ఉంది, అదే బ్యాంకాక్. చూడటానికి చిన్నగా ఉన్న ఈ పేరు అధికారికంగా ఈ పేరుకున్న పదాలు 21 మరియు 163 అక్షరాలను కలిగి ఉంది. దీనిని సాధారణంగా బ్యాంకాక్ అని పిలుస్తారు. యురేనస్ సూర్యుడి నుంచి 7వ గ్రహం మరియు ఇది సూర్యుడి నుంచి 1.8 బిలియన్ మైళ్ళు అంటే 2.88 బిలియన్ కిలోమీటర్ల దూరంలో కక్షలో ఉంది. కానీ ఇప్పటి వరకు నెప్ట్యూన్ కంటే చాలా దగ్గరగా ఉంది. ఇది సూర్యుడి నుంచి సగటున 2.8 బిలియన్ మైళ్ళు అంటే 4.5 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రతి సీజన్లో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ సీజన్లో వచ్చే కూరగాయలు, పండ్లు జనాలు తినడం వల్ల అనారోగ్యానికి గురికాకుండా కాపాడుకోవచ్చని నమ్ముతూ ఉంటారు. అయితే ఎండాకాలం రాగానే మామిడి పండ్లు మార్కెట్లో విరివిగా దొరుకుతూ ఉంటాయి. వీటిని తినడం వల్ల లాభాలు నష్టాలు ఉన్నప్పటికీ చిన్న పెద్ద ఇష్టంగా తింటూ ఉంటారు. అలాగే వర్షాకాలం వచ్చిందంటే చాలు మార్కెట్లో గ్రామీణ ప్రాంతాల్లో పుట్టగొడుగులు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. గొడుగు ఆకారంలో ఉండటం వల్ల వీటికి ఆ పేరు వచ్చినట్లు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా దసరా పండుగ సమయంలో వచ్చే పుట్టగొడుగులు చాలా రుచిగా ఉంటాయి. ఇవి కూరల్లో మాంసాహారంతో సమానమైన టేస్ట్ ని కలిగి ఉండడంతో అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. కొందరికి మాంసాహారం కంటే ఇవంటేనే ఎక్కువగా ఇష్టం ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. వెరైటీస్ చేసుకొని కుటుంబం అంతా ఆరగిస్తూ ఉంటారు. అయితే పుట్టగొడుగులు తినడం ఆరోగ్యానికి బోల్డని ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు సలహా ఇస్తున్నారు. వీటిలో ఉండే విటమిన్లు, ప్రోటీన్లు, డైటరీ ఫైబర్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి పోషకాలు అందించడంతో పాటు అనారోగ్య సమస్యలను తరిమికొడతాయి. అలాగే వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల మెదడు ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. బలహీన జ్ఞాపక శక్తి వంటివి తగ్గడంతో పాటు శరీరానికి లాభాలు కలిగిస్తాయి. పుట్టగొడుగులు న్యూరో ట్రాన్స్మిటర్ ఉత్పత్తికి సహాయపడతాయి. అంతేకాకుండా అల్జీమర్స్, మానసిక రుగ్మతల నుంచి కాపాడుతుంది. వీటిలో ఉండే లినోనిక్ యాసిడ్ యాంటీ కార్సినోజెనిక్ కాంపౌండ్ గా పనిచేసి హానికరమైన ప్రభావాన్ని తగ్గిస్తాయి. రొమ్ము క్యాన్సర్తో బాధపడేవారు పుట్టగొడుగులు తినడం చాలా మంచిది. ఇటీవల కాలంలో చాలా మంది వయసుతో సంబంధం లేకుండా చిన్న ఏజ్లోనే ముడతలు, మచ్చలతో బాధపడుతూ ఉంటారు. దీంతో ఎన్ని చిట్కాలు పాటించినప్పటికీ సమస్య తగ్గడం లేదు. అలాంటి వారికి పుట్టగొడుగులు మంచి ఎంపిక అని చెప్పవచ్చు. వీటి వల్ల ముడతలు తగ్గడంతో పాటు వృద్ధాప్యంలో తగ్గించడంతో సహాయపడుతుంది. పుట్టగొడుగుల్లో ఉండే కాపర్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారు వీటిని ఆహారంలో చేర్చుకోవడం మంచి పరిష్కార మార్గం అని చెప్పవచ్చు. పుట్టగొడుగులు తినడంతో కొవ్వు కరిగి ప్రోటీన్లు జీర్ణం అవడానికి సహాయపడతాయి. దీంతో ఈజీగా బరువు తగ్గే అవకాశం ఉంది. ఇవి ఎలాంటి కెమికల్ వాడకుండా పండిస్తారు కాబట్టి వీటిలో 80 నుంచి 90% వరకు నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. శరీరానికి నీటి శాతం ఎక్కువగా అందితే అంత మంచిదని నిపుణులు చెబుతూ ఉన్నారు. పుట్టగొడుగుల్లో ఉండే విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి, రైబోఫ్లవిన్, సియాన్లు శరీరానికి చాలా అవసరం. ఇవన్నీ పుట్టగొడుగుల్లో కలిగి ఉంటాయి కాబట్టి తినడం వల్ల బోల్డెన్ని ప్రయోజనాలు పొందవచ్చు. బేసిక్గా మనం షాపింగ్ మాల్స్, చిన్న చిన్న షాపులకి వెళ్ళినప్పుడు డ్రెస్సులు తీసుకుంటూ ఉంటాము. అయితే వారు ఏ సైజ్ కావాలి మేడం, ఏ సైజ్ కావాలి సార్ అని అడుగుతూ ఉంటారు. అప్పుడు మనం XS, S, M, L, XL, XXL, XXL అని చెబుతూ ఉంటాము. అయితే బట్టలపై ఉండే XL లో X అంటే ఏంటో చాలా మందికి తెలియదు. అదేంటో ఇప్పుడు చూద్దాం. X అంటే ఎక్స్ట్రా అని మీనింగ్, XL అంటే ఎక్స్ట్రా లార్జ్, XXL అంటే ఎక్స్ట్రా లార్జ్ అని అర్థం. అదేవిధంగా పరిమాణం చిన్న పరిమాణం కంటే తక్కువగా ఉంటే దాన్ని ఎక్స్ట్రా స్మాల్, దాన్నే XS గా సూచించబడుతూ ఉంటుంది. అయితే మగవారు తీసుకున్న చొక్కాల విషయంలో XL అంటే సైజు 42 నుంచి 44 అంగుళాల మధ్య ఉండే సైజు అని అర్థం. అదేవిధంగా షర్టు లేదా డ్రెస్ విషయంలో XXL అంటే 44 నుంచి 46 అంగుళాల మధ్య ఉండే సైజు అని అర్థం. భూమి యొక్క వాతావరణంలోకి కాంతి ప్రవేశించినప్పుడు ఏ రంగులోకి పంపిణీ చేయబడతాయో దాని ఆధారంగా మేఘాలు వేరువేరు రంగుల్లో కనిపించే రంగులన్నీ ప్రతిబింబిస్తాయి. అవి తెల్లగా ఉంటాయి. అవి చాలా నీళ్లతో ఉన్నప్పుడు బూడిద రంగులో ఉంటాయి. కాంతి వాటి నుండి బౌన్స్ అవ్వదు. గ్లాస్ వర్షం కురిసే నీలిరంగు గ్రహం ఉంది. ఇది 63 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది మరియు పగటిపూట 200 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రతతో గ్యాస్ దిగ్గజం ఇక్కడ ఉంది. ఇక్కడ 4500 మినిట్స్ పర్ అవర్ వేగంతో లిక్విడ్ గ్యాస్ పక్కకు వర్షం పడుతూ ఉంటుంది.
స్నేహితులు లేకుండా ఉండడం అనేది పొగ తాగడం అంత ప్రాణాంతకరమని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యయనం సూచించింది. ఒంటరితనం మరియు గుండెపోటు మరియు స్ట్రోక్ కారణమయ్యే రక్తం గడ్డగట్టే ప్రోటీన్ల మధ్య లింక్ ఉంటుందని చెబుతున్నారు. చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. కొంతమంది పోటీ తట్టుకోలేక ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతారు. ఇంకా కొంతమంది పెళ్లిళ్ళు చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పిన వారు కూడా ఉన్నారు. వీరితో పాటు అనుకోని కారణాల వల్ల కెరియర్ నాశనం చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కొంతమంది హీరోయిన్లు కెరియర్ పీక్ లో ఉన్న సమయంలో అనుకోని పొరపాట్లు చేసి ఇండస్ట్రీకి దూరం అయ్యారు. అలాంటి వారిలో ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ కూడా ఒకరు. ఈమె చాలా ఫేమస్. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. సినిమాలు చేసి ప్రేక్షకులు మెప్పించింది. అయితే ఊహించిన విధంగా వ్యభిచారం కేసులో అరెస్ట్ అయ్యి కెరియర్ నాశనం చేసుకుంది. ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ పేరు శ్వేతా బసు ప్రసాద్. చైల్డ్ ఆర్టిస్ట్ గా హిందీలో కెరియర్ మొదలుపెట్టింది ఈమె. ఆ తర్వాత 2002లో మడ్కీ సినిమాతో బాలనటిగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది శ్వేతా బసు ప్రసాద్. అలాగే కహానీ కర్కర్కి అనే టీవీ షోతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈమె తెలుగులో వరుణ్ సందేశ్ హీరోగా నటించిన కొత్త బంగారు లోకం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది. ఈ సినిమాతో కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. ఆ తర్వాత ఈమె వరుస ఆఫర్లు అందుకుంది. తెలుగులో 1-2 సినిమాలు చేసిన శ్వేతా బసు ప్రసాద్ ఆ తర్వాత ఓ తప్పు చేసి కెరియర్ నాశనం చేసుకుంది. 2014లో హైదరాబాద్ లో సెక్స్ రాకెట్ లో పట్టుబడింది శ్వేతా బసు ప్రసాద్. అప్పుడు ఆమె పోలీసులు అరెస్ట్ చేశారు. శ్వేతాను కొన్ని నెలల పాటు హైదరాబాద్ లోని రెస్క్యూ హోమ్ కు తరలించారు. ఆ తర్వాత ఆమె బయటకు వచ్చి ఆమె సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. బయటకు వచ్చిన తర్వాత అసలు ఆమె ఏం జరిగిందో కూడా చెప్పింది. ఓ ఈవెంట్ కోసం హైదరాబాద్ కి వెళ్ళినట్టు తెలిపింది. తనపై తప్పుడు ఆరోపణలు చేశారని ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ఇటీవలే బాలీవుడ్ లో ఓ సినిమా చేసింది. ఆ సినిమాలో హాట్ గా కనిపించింది. ఇక సోషల్ మీడియాను శ్వేతా బసు ప్రసాద్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. మనలో చాలా మందికి బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ లేకుండా మరియు ఇన్సూరెన్స్ లేకుండా నడుపుతూ ఉంటారు. అయితే ఎవరికైనా హెల్మెట్ లేకపోతే 500 తీసుకుని హెల్మెట్ ఇవ్వండి. ఎవరికైనా ఇన్సూరెన్స్ లేకపోతే అక్కడికక్కడే బీమా చేయించండి. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే అక్కడక్కడ పూర్తి చేయించండి. ప్రజలు కూడా బాగుపడతారు, దేశం కూడా బాగుపడుతుంది. ఈ ఫ్యాక్ట్ మీలో ఎంతమంది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో జై హింద్ అని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో చాలా మంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు సంపాదిస్తున్నారు. మీరు కూడా వీరికిలాగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలన్నా మీకు ఒక డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. ఇండియాలో ది బెస్ట్ ప్లాట్ఫామ్ అయిన ఎంజిన్ వన్ లో మీరు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి మనీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఇందులో మీరు ఐపీఓస్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, కమోడిటీ ట్రేడింగ్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్తో పాటు యుఎస్ కంపెనీలు అయినటువంటి గూగుల్, ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్, అమెజాన్, టెస్లా, మైక్రోసాఫ్ట్ వంటి స్టాక్స్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇందులో మీరు కేవలం 100 రూపాయలతో కూడా ట్రేడింగ్ స్టార్ట్ చేయవచ్చు. అలాగే మీరు మీ ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేసి మనీని సంపాదించవచ్చు. మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ బుక్ ఉంటే చాలు. వితిన్ 5 minutes మీకు మీరే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి వితిన్ 5 minutesలో అకౌంట్ ఓపెన్ చేసుకొని సక్సెస్ఫుల్గా ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు తెలుసుకుంటాకి సిటీసీ ఫ్యాక్ట్స్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే బెల్ సింబల్ కనపడుతుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల ద్వారా ఈ వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.